హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు బ్లాక్ టిక్ టాక్స్ ఉంటాయి కదా, వాటిపైన డిజైన్ ఎలా చేసుకోవాలో, అది కూడా ఓహెచ్పి షీట్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి ఎస్ షేప్ మెరూన్ కలర్వి, అలానే మ్యాట్వి డైమండ్ షేప్ ఎల్లో కలర్వి, నెక్స్ట్ రౌండ్ మెరూన్ కలర్ రౌండ్ కుందను, ఓహెచ్పి షీట్ కూడా కావాలి. ఇదిగోండి, మీ దగ్గర కవర్ షీట్ లాంటివి ఏమన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఓహెచ్పి షీట్ అయితే 10 రూపీస్ ఈచ్ షీటు. ఫస్ట్ నేను స్క్వేర్ కింద కట్ చేసుకుని దాని తర్వాత 1 రూపీ కాయిన్తో సర్కిల్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము డైరెక్ట్ క్లిప్ మీద అటాచ్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టిక్ టాక్ పైన మనము గ్లూ అనేది అప్లై చేసి డైరెక్ట్ ఈ షీట్ని అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వదిలేయండి. అలా వదిలేయడం వల్ల క్లిప్కి ఈ షీట్ అనేది అటాచ్ అయ్యి తర్వాత డిజైన్కి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే వెంటనే డిజైన్ కూడా చేసామనుకోండి, అది ఊడిపోతుంది అనుకోండి, డిజైన్ కూడా పోతుంది. అందుకని మీరు ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ వదిలేయండి. వదిలేస్తే మనకి డ్రై అయ్యి నెక్స్ట్ డిజైన్కి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది డ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, డ్రై అయింది. డ్రై అయిన తర్వాత దీనిపైన గ్లూ అప్లై చేసి మొత్తం గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసి దీని మీద ఎస్ షేపు మెరూన్ కలర్వి పెద్ద సైజువి చూపించాను కదా, మ్యాట్ ఫినిష్వి, అవి 1 బై 1 ఫ్లవర్ కింద రెడీ చేసుకోవాలి. ఇవి సేమ్ డిజైన్ ఏంటంటే నిన్న బ్యాంగిల్స్ చేశారు కదా మా పాపకి, ఆ బ్యాంగిల్స్ సెట్ విధంగానే ఇప్పుడు క్లిప్స్ అనేవి చేస్తున్నాను. ఇదిగోండి, ఎస్ షేప్ మొత్తం మనకి 9 or 10 పడతాయి. ఈ కుందన్స్ అన్నీ అటాచ్ చేసుకుని అప్పుడు మనం సర్కిల్ని నీట్గా ఫామ్ చేసుకుంటే ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. ఇదిగోండి, మొత్తం నాకు 11 పట్టినట్టున్నాయి. 11 10 కౌంట్ చేయలేదు. ఇదిగోండి, మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లవర్ని. అంటే ఒక సైడ్ పక్కకి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది కదా, అలా కాకుండా మీరు అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ గ్లూ అప్లై చేసి ఎల్లో కలర్ మ్యాట్వి చూపించాను కదా డైమండ్ షేప్వి, వాటిని దీనిపైన ఇంకో ఫ్లవర్ వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి 1 బై 1 మొత్తం మనకి 6 పడతాయి ఈ మ్యాట్ ఫినిష్వి. ఈ 6ని అటాచ్ చేసుకోవాలి. మీరు ఈ డిజైన్ అనే కాదు, మీ పిల్లల ఫ్రాక్స్కి ఏ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ బట్టి కూడా మీరు ఈ ఫ్లవర్స్ అనేవి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నిన్న బ్యాంగిల్స్ చేశాను కాబట్టి బ్యాంగిల్కి మ్యాచ్ అవుతాయని సేమ్ డిజైన్ చేస్తున్నాను. ఇది దీంతో పాటు రింగు కూడా చేశాను మా పాపకి, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ మొత్తం ఇవి 1 బై 1 జాగ్రత్తగా అటాచ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి గ్లూ కదా, వెంటనే B7000 గ్లూ అనుకోండి, వెంటనే ఆరిపోతుంది. కాకపోతే మన చేతులకి త్వరగా అంటుకుపోద్ది. అది త్వరగా కాకపోతే డ్రై అయిపోతుంది. నా దగ్గర అది ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ మామూలు ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి చేస్తున్నాను. ఏదైనా చేయొచ్చు, ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది డ్రై అవ్వడానికి. అదైతే స్పాట్లో ఆరుతుంది కానీ దానికి టైం ఇవ్వాలి. 24 అవర్స్ తర్వాత ఏదైనా డ్రైగా ఆరిపోయి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో గ్లూ అప్లై చేసి రౌండ్ మ్యాట్వి 3mm కాదు 4mm కుందన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ ఇంకొకసారి జస్ట్ నీట్గా అటాచ్ చేసుకుని దానిపైన ఈ కుందన్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే మీకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మధ్యలోది సరిపోతుంది. ఇదిగోండి, ఫ్లవర్ రెడీ అయింది కదా. ఇదొక వే. ఇంకొక వే కూడా చూపిస్తా. ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ ఓహెచ్పి షీట్ మీద డిజైన్ చేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇది క్లిప్ మీద పెట్టి డిజైన్ చేశాను. ఇది ముందు ఓహెచ్పి షీట్ మీద డిజైన్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా షీట్లు, వాటిని అగరబత్తి పెట్టి కాల్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. ఆ షీట్ అనేది కనిపించకుండా చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఈజీగా ఉంటాయి ఇంట్లో చేసుకోవడానికి, మీ చిన్నపిల్లలకి ఎవరికైనా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది కాబట్టి నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది ఈ డిజైను, ఈ వీడియోస్ అనేవి. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది మొత్తం ఈ విధంగా మీరు అగరబత్తితో క్లీన్గా
షీట్ని కవర్ చేసేసుకుంటే ఇప్పుడు దీని డైరెక్ట్ మనం టిక్ టాక్ క్లిప్ మీద గ్లూ పెట్టి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇదొక వే. ఈ 2 వేస్లో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ వే యూస్ చేసుకుని మీరు ఈ క్లిప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇవిగోండి 2 క్లిప్స్ అనేవి రెడీ అయినాయి. మొత్తం డ్రై అయిన తర్వాత కూడా చూపిస్తాను వీటి లుక్ ఎలా ఉన్నదన్నది. ఇవిగోండి 24 అవర్స్ తర్వాత మొత్తం క్లిప్స్ డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. క్లిప్స్ అయితే చాలా బాగా నీట్గా వచ్చినాయి. ఇవిగోండి బ్యాంగిల్స్ ఆల్రెడీ నేను డిజైన్ చేసిన వీడియో ఉంది కదా, దానికి మ్యాచింగే క్లిప్స్ అలానే రింగ్ కూడా తయారు చేశాను. ఈ రింగ్ వీడియో అనేది రేపటి ఎపిసోడ్లో వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.